హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై థాట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ముందుగా మీ అందరికీ శ్రీ విషు వసనామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు. అందరూ ఉగాది పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ రోజైతే నేను ఉగాదిలో కొంచెం షూట్ చేసింది అయితే పోస్ట్ చేస్తున్నాను. మా ఇంట్లో స్పెషల్స్, అలాగే ఉగాది పండగ ఎలా చేసుకున్నాము అని చెప్పేసి ఆ భగవంతుని దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అనమాట. ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ 5:15కి లేసానండి. సో జనరల్గా అయితే నేను ఒక్కొక్కసారి పండగలకి 3:30కే లేస్తాను. మెయిన్గా ఉగాది, వినాయక చవితి అలాంటి పండగలకి మనం చేసుకునే స్పెషల్స్ ఎక్కువగా ఉంటాయి కదా. నాకు భయం వేస్తూ ఉంటుంది, తొందరగా వంట కావాలి, తొందరగా పూజ చేసుకోవాలి అని చెప్పేసి. అందుకని అంత ఎర్లీ మార్నింగ్ లేచేదాన్ని. కానీ ఈసారి పండగకి అమ్మ నా దగ్గర ఉందన్నమాట. ఇంకా సరే నాకు కొంచెం వంటలు హెల్ప్ చేస్తుంది కదా, ఇక మిగతా పనులు నేను చేసుకోవచ్చులే అని చెప్పేసి 5:15కి లేచాను. ఇంకా చాలా ఎర్లీగా అన్ని పనులు అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ముందైతే స్టవ్ మీద పాలు పెట్టేసాను. అంత స్టవ్ అంతా నేను క్లీన్ చేసేసుకున్నాను. అంటే నేను సాటర్డే రోజు అంతా క్లీన్ చేసేసుకున్నాను. అలాగే వడ చేద్దామని చెప్పేసి మినపప్పు నానబెట్టేసి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేసాను సాటర్డే నైటే. సో ఇందులో ఇంకా బియ్యం పిండి, ఉప్పు, జీలకర్ర కలిపేసుకొని వడలు వేసేసుకోవడమే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఆసర పడితే తర్వాత ఇక మెల్లగా భక్షాలు, ఉగాది పచ్చడి అవన్నీ చేయొచ్చు. ఎందుకంటే అంత ఆకలిగా ఉండలేం కదా అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే శనగపప్పు మంచిగా కడిగి నానబెట్టాను భక్షాల కోసము. సో కొంతమంది కందిపప్పుతో చేస్తారు, పెసరపప్పుతో చేస్తారు. కానీ మెయిన్గా చాలామంది 70-80% జనాలు శనగపప్పుతోనే చేస్తారు. ఇంకా నా పప్పు నానెళ్ళపైన మిగతా పనులు చేసుకొని, ఇంకా బాత్ చేసుకొని, పూజ చేసుకొని, ఇంకా తర్వాత ఇంకా భక్షాలు చేయవచ్చు అని చెప్పేసి పప్పు నానబెట్టేశాను. ఇంకా తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇల్లు తుడుచుకోవాలి కదా. నాకు తెలిసింది ఉగాది పండగకి ఎందుకు జరుపుకుంటారు అనేది ఒక చిన్న చెప్తాను అనమాట. నేను అదే స్టోరీ విన్నాను, చదివాను అనమాట. అదెందుకు మీతో షేర్ చేసుకోవద్దు అనిపించింది. ఈరోజు ఇల్లు క్లీన్ చేస్తూ చెప్తున్నాను. అసలు ఉగాది పండగ ఎందుకు జరుపుకుంటారంటే, పురాణాల ప్రకారం పూర్వము సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో వేదాలన్నీ కూడా అపహరించాడనమాట. అంటే అక్కడ బ్రహ్మదేవుని దగ్గర ఉన్న వేదాలు పుస్తకాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా దొంగతనం చేశాడంట సోమకుడు అనే రాక్షసుడు. అయితే ధర్మ పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి ఇచ్చేస్తాడు. ఎవరు? మన విష్ణుమూర్తి. ఆ శుభ సమయంలో బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించాడంట. ఆ పవిత్రమైన రోజునే యుగాదిగా అంటే యుగానికి ఆదిగా పిలుస్తారు. ఆ యుగాది కాలక్రమంలో ఉగాదిగా మారింది. అలా చైత్రమాసం శుక్లపక్షం పాండమి నాడు ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నమాట. సో చాలామందికి అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారు అని చెప్పేసి ఈ తరం పిల్లలకి, ఈ జనరేషన్ పిల్లలకి డౌట్ వస్తూ ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి వివరించాలి కదా. సో నేను నిన్న చదివాను, నాకు కూడా దీని కంప్లీట్ స్టోరీ తెలియదు, కొంచెమే తెలుసు. కానీ మన తెలుగు సాంప్రదాయాల్లో సో మొట్టమొదటి పండగ మనం ఉగాదిగా భావిస్తాం కాబట్టి ఆ ఉగాది అనేది కేవలం పండుగగా మాత్రమే కాదు, నూతన ఆరంభానికి, కొత్త ఆశయాలకి కూడా సిగ్నేచర్ అనమాట. కాబట్టి ఈ శుభదినం నాడు అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారని చెప్పి తెలుసుకొని మీతో నేను ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను. సో అలా ఉగాది పండుగని ఉగాది పండుగ వెనుక ఉన్న ప్రాముఖ్యత అదనమాట. సో ఇంకా నా ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇంకా చాయ్ కూడా పెట్టేశాను. అలాగే నేను ఖచ్చితంగా రోజు జీరా వాటర్ తీసుకుంటున్నానండి. ఇంకా జీరా వాటర్ తాగేసేసి ఇంకా బయట కూడా అంతా కడిగేసాను. ఇంకా బాత్ చేసేసుకొని ఇంకా చక్కగా దీపారాధన చేసేసుకోవడమే ఇంకా తర్వాయి పనులు అనమాట. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి. సో ఈ కుర్తీ నేను రీసెంట్గా మీషోలో తీసుకున్నాను. మీకు ఆల్రెడీ నేను మీషో హాల్ చూపించాను కదా. ఇది జస్ట్ 242 రూపీస్ పడింది అంతే. 247 అనుకుంటా, ఐ థింక్ సో. పర్పుల్ కలర్ చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. సో బాందిని ప్రింట్తోని చాలా సింపుల్గా ఉంది, చిన్న వాటికి వేసుకెళ్ళొచ్చు. సో తర్వాత నేనైతే ఈరోజు ఉగాది పండుగ కదా, కొంచెం రెడీ అవుదాం అని చెప్పేసి ఫేస్కి సీరం అప్లై చేస్తున్నది. ఇది గుడ్ వైబ్స్ వాది రోషిప్ ఫ్లేవర్ ఉన్న సీరం అండి. సో
ఆయిల్ ఉంది కొద్దిగా, బట్ బాగానే ఉంది. కొంచెము ఫేషియల్ సీరం అంట, కొంచెం గ్లోయింగ్ కోసం అంతే. కానీ నాకైతే గ్లోయింగ్ ఎక్కడ కూడా కనిపించలేదు. యాజ్ యూజువల్ నేను వాడేది ఇంకా డాట్ అండ్ కీ వాళ్ళది మాయిశ్చరైజర్. సో ఇది చాలా స్మూత్ స్ట్రక్చర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది నా థర్డ్ డబ్బా అనమాట. ఫస్ట్ సిమ్టమ్లో శాంపుల్ వాడినాక నచ్చి ఇంకోటి బుక్ చేశాను, అది కంప్లీట్గా అయిపోయినా ఇంకోటి బుక్ చేశాను. కాస్ట్ ఎక్కువనే ఉంటుంది, బట్ స్మూత్ స్ట్రక్చర్లో ఉంటుంది. జనరల్గా టీనేజర్స్ అయినా ఎవరైనా సరే అండి, చిన్నపిల్లలు అంటే సర్టన్ ఏజ్ వచ్చినాక, తర్వాత పెద్దవాళ్ళు ముసలోళ్ళు అయ్యే వరకు ఫేస్కి కొంచెము ఏదైనా అప్లై చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడున్న ఫుడ్కి కానీ కొంచెం ఫేస్ సరిగా ఉండట్లేదు, పొల్యూషన్కి కానీ ఫుడ్కి కానీ, కాబట్టి కొంచెం ఫేస్కి మనం తీసుకోవాల్సిన టిప్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. సో తర్వాత నేను వచ్చేసి ఇక్కడ నాకు డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారు యువి ఇది, సో యాక్నేది. సో అది వచ్చేసి సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నాను. అండ్ ఈరోజు కొంచెం ఫెస్టివల్ అని చెప్పేసి నేను స్విస్ బ్యూటీ వాళ్ళది ప్రైమర్ వాడుతున్నాను, మేకప్ ప్రైమర్. ఇది టెక్స్చర్ కానీ ఎంత బాగుంటుంది తెలుసా అండి. చూస్తే వాటర్ కంటెంట్ లాగానే ఉంటుంది, కానీ అసలు ఫేస్కి పెట్టినా కూడా పెట్టనట్టుగానే ఉంటుంది. చాలా స్మూత్ టెక్స్చర్లో ఉంటుంది, చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది ఫేస్కి, చాలా బాగుంటుంది. సో ఏదైనా కొత్తగా ప్రైమర్ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఇది ట్రై చేయండి. నేను ఎక్కడ ఏ ప్రోడక్ట్ ప్రమోషన్ చేయట్లేదు, నేను పెట్టేదే మీకు చూపిస్తున్నాను అంతే. నా దగ్గర ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క కంపెనీది ఉంటుంది. నెక్స్ట్ ప్లమ్ వాళ్ళది వచ్చేసి నేను దీని ఏమంటారు సీసీ క్రీమ్ వాడుతున్నాను. సో ఓకే, ఇది బాగానే ఉంటుంది, 2 years నుంచి వాడుతున్నాను. అంతకుముందు నేను లాక్మీ వాళ్ళది వాడేదాన్ని, కానీ ఇప్పుడు చాలా రోజుల నుంచి నేను ప్లమ్కి వెళ్ళిపోయాను. సో కొత్త ప్రోడక్ట్స్ అంటే కొంచెం బ్రాండ్వి ఎక్కువ ఒకసారి ట్రై చేద్దాం అనిపించి ట్రై చేసి మంచిగా అనిపిస్తే దాన్ని కంటిన్యూ చేస్తాను అన్నమాట. ఫైనల్లీ పౌడర్ వేసేసుకోవడమే, తర్వాత టిక్లీ పెట్టేసుకోవడమే. నేను టిక్లీ లవర్ని, అంటే నాకు చాలా వరకు చిన్న టిక్లీలు కలర్వి కొంచెం స్టోన్ ఉండేవి అనేది చాలా ఇష్టం అనమాట. సో అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో జనరల్గా ఈ ప్రైమర్ కానీ ఈ కన్సీలర్ కానీ నేను రోజు పెట్టను, ఈరోజు పండుగ అని చెప్పి పెట్టడం తప్పించి. అలాగే నేను మస్ట్ అండ్ షుడ్గా 365 days కంటికి కాజల్ కంపల్సరీగా పెట్టుకుంటాను, నాకు అది అలవాటు. సో అది పెట్టేసుకొని ఇంకా రెడీ అయిపోయి ఇంకా పూజా కార్యక్రమాలకైతే వెళ్ళిపోతున్నాను. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తున్నాను. జనరల్గా ఇప్పుడు కుంకుమలు అన్నీ కూడా డమ్మీలు వస్తున్నాయి కదా, మొహం మీద ఎక్కువసేపు పెట్టుకుంటూ ఉండట్లేదు. సో అలాంటప్పుడు చిన్న టిప్ ఫాలో అవ్వండి. లిప్ బామ్ ఆర్ వ్యాజినల్ బాడీ లోషన్ ఏదైనా సరే కొంచెం మనం ఎక్కడైతే కుంకుమ పెట్టుకుంటామో అక్కడ కొంచెంగా అప్లై చేసి దాని మించి కుంకుమ పెట్టుకున్నట్లయితే అది మనం రఫ్ చేసినా పోదు, ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది. టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకా దేవుని షెల్ఫ్ నేను ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను తాజా రోజు. ఇంకా దేవుని దగ్గర ఉన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా, ప్రమిదలు కానీ అగరబత్తి స్టాండ్ కానీ హారతి కర్పూర అదివన్నీ పెట్టే ఉంటాయి, గంట అవన్నీ ఉంటాయి కదా, అవి మట్టుకు ఇంకా ఉగాది పండుగ కొత్త పండుగ అని మళ్ళీ తోముకొని పూజించుకొని కొబ్బరికాయ కొట్టుకొని దీపారాధన అయితే కంప్లీట్ చేశాను. సో ఈ ఉగాది అనేది మనకు విశ్వవసునామ సంవత్సర పండగ అనే తిథి వచ్చింది. 60 సంవత్సరాలకు ఒక్కసారి తిథి మారుతూ ఉంటుందంట. సో ఆ ప్రకారంగా ఇది వచ్చిందనమాట. ఈ సంవత్సరం మనకు విశ్వవసు అని వచ్చిందనమాట. అయితే ఉగాది సందర్భంగా మనం అందరము విశ్వవసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టామని మనకు తెలిసింది కదా. అసలు విశ్వవసు అంటే ఏంటిదంటే చూద్దాము. విశ్వవసు అనే 2 పదాల కలయిక విశ్వం వాసయతి, అంటే విశ్వాసానికి నివాసిని కలిగించిన వాడు భగవంతుడు అని అర్థము. ఈ పేరు మహావిష్ణువుకి వర్తిస్తుందని, శుభకారకుడని, అలాగే ఈ శ్రీహరి పేరిట ఉన్న ఈ ఏడాది అందరిలో సంతోషాన్ని ప్రేమ అనురాగాలను పెంపొందిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఇది ఏకాదశ గంధర్వ గణాల్లో ఒకరైన గంధర్వుడి పేరని కూడా చెప్తారంట. సో విశ్వవసు నామ సంవత్సరానికి అది అర్థం అన్నమాట. ఇంకా ఈరోజు ఉగాది కాబట్టి ఇంట్లో చక్కగా పూజ చేసేసుకొని, అలాగే తులసి కోట దగ్గర పూజ చేసుకొని, ఇంటి చుట్టూ మంచిగా ముగ్గులు వేసుకొని కడపలు పూజించేసుకున్నాను. సో ఇలా పండగలప్పుడు చక్కగా దీపారాధన చేసుకుంటే మనసుకు చాలా తృప్తినిస్తూ ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే ఇంకా వంట ప్రోగ్రామే ఉంటుంది కదా. సో ఇంకా నేనైతే ఇంక ఫస్ట్ అయితే పచ్చడి చేసేస్తున్నాను. సో పచ్చడి కోసం అయితే ఒక గిన్నె పెట్టుకుంటాను, ఒక జగ్గు పెట్టుకుంటాను. ప్రతి సంవత్సరం ఇందులోనే చేస్తానన్నమాట. సో ఇంకా నేను మన శివుని నామాలు, గోవింద నామాలు, కుంకుమ బొట్లు, గంధం బొట్లు అన్నీ పెట్టేసి రెడీగా పూజించి పెట్టాను గిన్నెని. సో తర్వాత పప్పు కూడా నేను ఉడికించేద్దామని చెప్పేసి పప్పులో కొంచెం పసుపు అలాగే నెయ్యి వేసేసి స్టవ్ మీద పెట్టేస్తాను.
సో పప్పు ఉడికితే ఒక పని అయిపోతుంది. అలాగే భక్షాలకు సరిపడిన నెయ్యి అంతా కూడా ఒక బౌల్‌లో తీసి పెట్టాను. నేతి భక్షాలుగా మనం చేసుకునేది. పండగలు అని చెప్పేసి ఒక వారం నుంచి ఇంట్లో హడావుడి కొంచెం మామూలుగా ఉండదండి. ఇంకా పండగ రేపన్నాక ఇంకెక్కువ హడావుడి ఉంటూ ఉంటుంది. క్లీనింగ్ అని చెప్పేసి కడుక్కోవడాలు, తుడుచుకోవడాలు, ఊడ్చుకోవడాలు, దులుపుకోవడాలు, పిండుకోవడాలు అని చెప్పేసి తీరా పండగ అయిపోయినాక మళ్ళీ ఎంత బద్ధకంగా ఉంటూ ఉంటుందంటే ఇంకా భక్షాల ఎఫెక్టో ఇంక ఏం ఎఫెక్టో తెలియదు కానీ ఇంకా ఒళ్ళంతా బద్ధకంగా ఉంటుంది. తెల్లారి అసలు పని చేయాలనిపించదు. ఎవరైనా చేసి పెట్టేటోళ్ళు ఉంటే బాగుండు, చక్కగా తిని కూర్చోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చకచకా నేనైతే ఇంకా ఆ రోజు చాలా చేశాను కానీ చాలా మిగిలిపోయాయి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను తెల్లారికి అవుతుందని చెప్పి. రైస్ కడిగాను, పప్పు కడిగాను, ఇంతలోపు శనగపప్పు ఉడికింది. అలాగే పచ్చడి కోసము మామిడికాయ, వేపపువ్వు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇన్ని పనులు ఉంటాయని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ 3:30కి లేస్తాను యాక్చువల్గా ప్రతి సంవత్సరం. కానీ ఈసారి 5:15కి లేచేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అంటే 1:20 కల్లా మా లంచ్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వడలు చేశాను. అవి తిన్నాం కాబట్టి కడుపులో ఆసరగా ఉందన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే ఉగాది పచ్చడితో స్టార్ట్ చేద్దాం రెసిపీస్ అని చెప్పేసి టోటల్గా నేను 9 రెసిపీస్ చేశాను అన్నీ కలిపి. సో ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి చేద్దాం అని చెప్పేసి పచ్చడి కలిపేస్తున్నాను. చింతపండు గుజ్జు తీసేసుకొని ఆ వాటర్లోకి కొంచెము మనము బెల్లం తురుము అన్నీ వేసుకుంటాం కదా, షడ్రుచులు వేసుకుంటాం కదా. సో ఈ షడ్రుచులకు కూడా ఒకటి కథ ఉంటుందండి. కథ అంటే స్టోరీ అనమాట. అంటే ఉగాది పచ్చడితోని ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాము. సో అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో వీడియోలో నేను చెప్తున్నాను. షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి. చేదు కోసం ఉపయోగించే వేప పువ్వు కడుపులోని నులిపురుగులు ఉంటాయి కదండి, అవి తొలగించడంతో పాటు డైజెషన్ శుద్ధిని చేస్తుంది అనమాట. అలాగే మామిడికాయ వల్ల మంచిగా రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. చింతపండు మనకు కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, అది నివారిస్తుంది. అలాగే కారము రక్త సరఫరాని మెరుగుపరుస్తుంది. ఉప్పు వల్ల కండరాలకు సత్తువ వస్తుంది. బెల్లంతో రక్తం శుద్ధవడంతో పాటు తక్షణ శక్తిని లభిస్తుంది. షడ్రుచులు కలిగిన ఈ ఉగాది పచ్చడి అందరూ తీసుకోవాలి. ఇప్పుడు పిల్లలు వద్దు, దాంట్లో వేప ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు చేదు ఉందని. కానీ ఇన్ని లాభాలు ఉన్నాయి షడ్రుచి కలిగిన ఉగాది పచ్చడి. పండగ నాడు తప్పకుండా అందరూ స్వీకరించాలి. అలాగే ఈ షడ్రుచుల్లో చేదు, తీపి, వగరు, పులుపు, ఇంకా కారం, ఉప్పు అన్నీ ఎలా ఉంటాయి సమపాలనలో, అలాగే మనం తాగినప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి ఎలా తెలుస్తుందో లైఫ్లో కూడా కష్టాలు సుఖాలు సమపాలనలో ఉంటాయి అని చెప్పి అది మనకు ఇండైరెక్ట్గా చెప్తుంది అనమాట. సో ఇక ఒకవైపు అయితే నేను గంగవాలి కూర పప్పు కూడా చేసేసాను ఆ రోజు మెనూలో. దానికి పోపు కూడా పెట్టేశాను. అండ్ బెండకాయ ఫ్రై చేయాలి. ఇంకా తర్వాత వడలు చేశాను. వడలు కాంబినేషన్లో పల్లీలు పుట్నాలు వేసి పచ్చడి చేశాను అనమాట. ఇంకోవైపు పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా వాటర్ లేకుండా వంపేసి పక్కన పెట్టాను. ఇంకా అది రుబ్బుకోవాలి. ఒకవైపు మమ్మీ ఇంకా పిండి తడుపుతుంది అనమాట భక్షాలకి. ఇంకా బెండకాయ ఫ్రై కూడా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. లిటరల్లీ ఇన్ని చేశాను కానీ అసలు బెండకాయ ఫ్రై ముట్టను, అందులో ఒక్క స్పూన్ కూడా పెట్టలేదు. ఇంకా రైస్ కడిగేసి పెట్టేసాను. రైస్తో మామిడికాయ పులిహోర అలాగే వైట్ రైస్ చేసేస్తే అయిపోతుందని చెప్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే వడలు చేసేసాము. ఆకలి వస్తుంది, ఎర్లీ మార్నింగ్ లేసాం కదా అని. ఇంకా వడల్లోకి ఇంకా మంచి చట్నీ కూడా అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే దీంతో కానిచ్చేసాము. యాక్చువల్లీ మేము 10 కల్లా భక్షాలు పచ్చడి అన్నీ చేసేస్తాము. బట్ ఇంకా ఆ రోజు లేట్ అయిపోయింది. ఇంకా కొద్దిగా పిండి మిగిలితే దాన్ని పునుగురులాగా చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్కి ఫైనల్ లంచ్ చేసుకున్నాము. ఏదైనా పండగ పని అంటే మామూలుగా ఉండదు అబ్బా. ఒకవైపు వంట చేయాలి, ఒకవైపు దేవునికి పూజ చేసుకోవాలి, ఒకవైపు ఇల్లు క్లీనింగ్లు, అలాగే పిల్లలు లేస్తే వాళ్ళకి స్నానాలు, తర్వాత మనం తయారవ్వడము. పండగ అంటే కామన్గా ఇంకా అందరూ ఆడవాళ్ళు తయారవుతూ ఉంటారు కదా. మనమేం 90, 60, 70 జనరేషన్ వాళ్ళం, పాతకాలం వాళ్ళం కాదు కదా. మనకంటూ కొంచెం తయారవ్వాలి, బయటికి వెళ్ళాలని ఉత్సాహం ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్కరి జనరేషన్ పిల్లలకి ఆడవాళ్ళకి ఉంటూనే ఉంటుంది. సో డైలీ ఇంట్లోనే ఉంటాం. అందులో దట్టు పండగ మళ్ళీ ఆదివారమే వచ్చింది. రెస్ట్ లేకుండా మనం అసలే ఆదివారం రెస్ట్ తీసుకుంటాము. ఇంకా ఆదివారం వచ్చేసింది. ఇంకా చక్కగా చేసిన నైవేద్యాలు అయితే దేవుని దగ్గర పెట్టేసి ఇంకా మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసాం. మధ్యలో బ్రేక్ఫాస్ట్ గ్రాబ్ తీసుకొని చాయ్ తాగేసి మళ్ళీ చేయాల్సిన రెసిపీస్ అన్నీ చేసేసి దేవుని దగ్గర నైవేద్యాలు పెట్టేసి ఇంకా మేమైతే తినేసాం అనమాట. ఇంకా ఈ రోజు అయితే అంటే పండగ రోజు ఏమేమి స్పెషల్ చేశానంటే మెయిన్గా మనం ఖచ్చితంగా తాగాల్సింది ఉగాది పచ్చడి. అండ్ మీరు ఒకటి చెప్పండి, ఉగాది పచ్చడి మీరు తాగుతారా, తింటారా? ఆంధ్ర వాళ్ళు కొంచెం మనం తీర్థం కొబ్బరి నీళ్ళు తీసుకుంటాం చూసారా, అలా తీసుకుంటూ ఉంటారు కొద్దిగా ఒక స్పూన్ మందమే.
మన తెలంగాణ వాళ్ళు గ్లాసులో పోసుకొని తాగుతారు, మేమైతే గ్లాసులో పోసుకొని తాగుతాము. అండ్ మామిడికాయ పులిహోర అండ్ మెయిన్ భక్షాలు కంపల్సరీగా ఉండాల్సిందే. తర్వాత వైట్ రైస్ చేశాను. ఆ తర్వాత వైట్ రైస్లోకి గంగవాలి కూర, మామిడికాయ వేసి పప్పు చేశాను, బెండకాయ ఫ్రై చేశాను. ఈ గంగవాలి పప్పు అలాగే బెండకాయ ఫ్రై అలానే ఉండిపోయాయి. అండ్ మామిడికాయ పులిహోర చేయంగా మామిడికాయ తురుము మిగిలితే మామిడికాయ తురుముతో మమ్మీ పచ్చడి చేసింది. సో ఇవన్నమాట, ఇవన్నీ కూడా పండగ రోజు మా ఇంట్లో స్పెషల్స్ అనమాట. మీ పండగ ఎలా జరిగింది, చాలా బాగా జరిగిందా, ఎలా జరిగిందో కామెంట్ చేయండి. మేమైతే కొంచెం సేపు ఇవన్నీ తినేసి హ్యాపీగా ఒక న్యాప్ తీసుకొని కాఫీ తాగి ఇంకా గిన్నెలన్నీ తోమేశాను. ఏ పని చేసినా చేయకపోయినా ఇంక ఈ పనులు అయితే చేసుకోవాలి కదా. ఆ మధ్యలో బట్టలు తీసుకురావడాలు అవన్నీ అయినాయి. ఇంకా నైట్కి అయితే వంట ఏం పెట్టుకోలేదు. రైస్ ఉంది, పులిహోర ఉంది, భక్షాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ అవన్నీ ఒక ట్రిప్ అయితే తినేసాము. అండ్ ఫైనల్లీ ఇంకా నైట్ పడుకునే టైం అయిపోయింది. ఇంకా మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని భక్షాలు చేస్తే స్టవ్ అంతా ఇట్లా అయిపోతుంది అబ్బా, జిడ్డు జిడ్డు అయిపోతుంది. మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని ఇక పడుకున్నాం అనమాట. ఏదేమైనా నైట్ కేర్ రొటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ లేడీస్కి, 30 ప్లస్ వచ్చిన వాళ్ళకి. నేనైతే గుడ్ వైబ్స్ వాళ్ళది నైట్ క్రీమ్ వాడుతున్నాను. ఒక 3 months నుంచి వాడుతున్నాను. ఇప్పుడైతే ఒక 10 days నుంచి రెగ్యులర్గా పెడుతున్నాను. బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే మనం నైట్ ఎక్కువ పండుకొని ఉంటాం. ఆ క్రీమ్ అనేది మన ఫేస్ మీద ఎక్కువ సేపు అప్లై ఉంటుంది కాబట్టి నైట్ స్కిన్ కేర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. సో ఇదనమాట మా ఉగాది వ్లాగ్. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చేయండి. సో ఇక్కడితోనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వాళ్ళకి వస్తాయి. కలుస్తాను మరొక మంచి వ్లాగ్ అండ్ షార్ట్.